వరసిద్ధి వినాయక పూజ ప్రారంభం. సాక్షాత్ ఆ వరసిద్ధి వినాయకుడు మీ పూజలు అందుకోవడానికి వచ్చి ఆసన్నం అయ్యున్నాడు అనేసి భావనతోటి ఆయన ధ్యానం చేసుకోండి. ఓం గణనాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిస్సీదసాధనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రయవతో గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దీపం వెలిగించి నమస్కరించుకోండి. ప్రాతరగ్నిం ప్రాతరింద్రగుం హవామహే ప్రాతర్మిత్రావరుణ ప్రాతరశ్వినా ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతిం ప్రాతః సోమముతరుద్రగుం హువేమ ప్రాతర్జితం భగముగ్రగుం హువేమ వయం పుత్రమదితేర్యో విధర్తాం ఆద్రశ్చిద్యమన్యమానస్తురశ్చిద్రాజా చిద్యం భగం భక్షీత్యాహ భగ ప్రణేతర్భగ సత్యరాధో భగే మాం ధియముదవదన్నః భగ ప్రణో జనయ గోభిరశ్వైర్భగ ప్రనృభన్రవన్ తస్యామ ఉతేదానీం భగవంతస్యామోత ప్రపిత్వ ఉత మధ్యే అన్నాం ఉతోదితా భగవన్ సూర్యస్య వయం దేవానాగుం సుమతౌ స్యామ భగ ఏవ భగవాగుం అస్తు దేవాస్తేన వయం భగవంతస్యామ తం త్వా భగ సర్వ ఇజ్జో హవిమిషనో భగపుర ఏతా భవేహ సమద్వరా యోషసో నమంతదధిక్రావే వసుచయే పదాయ అర్వాచీనం వసువిదం భగన్నోరతమివాశ్వ వాజిన ఆవహంతు అశ్వావతిర్గోమతిర్నౌషాసో వీరవతి సదముచ్యంతు భద్రాః ఘృతం దుహాన విశ్వత ప్రపీనా యూయం పాత స్వస్తిభిః సదానః యో మాహాగ్నే భాగిన గుంసంతమతా భాగం చికిరిషతి అభాగమగ్నేతం కురు మామగ్నే భాగినం కురు. దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్నమోస్తుతే. గంట వాయించండి. ఆగమాదంతు దేవానాం గమనాదంతు రక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వానలాంఛనం అయం ముహూర్తస్తు సుముహూర్తస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేజ్ఞయుగం స్మరామి యః శివనామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః. ఓం సచీ పురందరాభ్యాం నమః. ఓం అరుంధతి వశిష్టాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. మీ తల్లిదండ్రుని స్మరించుకొని నమస్కరించుకోండి. ఓం శ్రీ మాతా పితృభ్యో నమః. మీ గురువుల్ని స్మరించుకొని నమస్కరించుకోండి. ఓం శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అక్షంతలు వాసం చూసి ఎడమ వైపు నుంచి వెనక్కి వేసుకోండి. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకః ఏతేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ప్రాణాయామం చేసుకోండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం. మీ శిరస్సు మీద 3 సార్లు నీళ్లు చల్లుకోండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఆచమనం చేసుకోండి. గోకర్ణ ముద్ర పెట్టుకొని ఆచమనం చేసుకోండి. ఓం శ్రీకేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సంకల్పం.
ममोपार्थ दुरतिक्षे द्वारा श्री परमेश्वर प्रीत्यर्थं शुभे शोभने मुहूर्ते श्री महाविष्णोराज्ञाय प्रवर्तमानस्य आद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वमन्वन्तरे 28तमे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरो दक्षिण दिग्भागे मम लक्ष्मीनिवासगृहे अस्मिन् वर्तमान व्यवहारिक चन्द्रमानेन प्रभवादि षष्ठी संस्मरणात् मध्ये श्री विश्वावसुनाम संवत्सरे उत्तर दक्षिण आयने वर्ष ऋतौ भाद्रपदमासे शुक्लपक्षे चतुर्दशि तिथौ बुधवासरयुक्तायां शुभनक्षत्रयुक्तायां शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ మీ గోత్రం చెప్పుకోండి, గోత్రస్య మీ పేరు చెప్పుకోండి, నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహనార్థి సమృద్ధ్యర్థం సకల విధ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సమస్త మంగళావ్యాప్త్యర్థం సమస్త దురితోపశాంత్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ఉద్దిశ్య సంభవతా నియమేన సంభవిద్భిః ఉపచారైశ్చ కల్పోత ప్రకారేణ యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోప ఉపచారం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే తదంగత్వేన కలశారాధన కరిష్యే. కలశానికి 3 చోట్ల పసుపు కుంకుమ పెట్టి పువ్వులు వేసి దాని మీద చెయ్యి పెట్టి ఉంచండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితౌ బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరా సర్వే సప్త ద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదోథర్వణః అంగైశ్చ సహితా సర్వే కలశాం తు సమాశ్రితః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు. ఆ కలశంలో ఉన్న నీళ్లు మీ మీద, పూజా ద్రవ్యాల మీద, దేవుడి మీద ప్రోక్షణం చేయండి. ఆయంతు దేవ పూజార్థం మమ దురతిక్షయకారకః కలశోద్దకేన పూజా ద్రవ్యాన్ని దైవమాత్మానం చ సంప్రోక్ష్య. పసుపు గణపతి పూజ ప్రారంభం. అక్షంతలు పువ్వులు తీసుకొని ఆ గణపతిని ధ్యానం చేసుకోండి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఔపచారిక స్నానం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. స్నానానంతర ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పమాలాం సమర్పయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం మూషకవాహనాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాని సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపం ఆఘ్రాపయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీప అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం శ్రీ మహాగణాధిపతయే నమః. గూఢోపహారం నివేదయామి. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః. పుండరీకాక్ష 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 నమః. సత్యంతవర్తేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతావిధానమసి ఉత్తరపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. దక్షిణ సహిత తాంబూలం సమర్పయామి.
శ్రీ మహాగణాధిపతయే నమః. నీరాజనం సందర్శయామి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం తాం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వక్రతుండ మహాకాయ కోటి సూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నీరాజనం అనంతరం ఆచమనీయం సమర్పయామి. మంత్రపుష్పం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వకः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుతాపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సంకటే చైవ విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ మంత్ర పుష్పాంజలి సమర్పయామి. మనసులో ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి పసుపు గణపతికి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మోహం పాపాత్మా పాప సంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. మనసులో సాష్టాంగ నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ప్రార్థన నమస్కారం చేసుకోండి. ఆయుర్దేహి యశో దేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ చ దేహి మే గణనాయక. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఛత్ర చామరాది సమస్త రాజోపచారం సమర్పయామి. అక్షంతలు నీళ్లు పళ్ళంలో వదలండి. ఆనయ ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయ చ భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఏతత్ ఫలం సర్వం శ్రీ మహాగణేశార్పణమస్తు. ఆ పసుపు గణపతి దగ్గర ఉన్న పుష్పం తీసుకొని శిరస్సులో పెట్టుకోండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఉత్తరం వైపు పసుపు గణపతిని ఒక్కసారి ఇలా జరపండి. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి శోభనార్థం పునరాగమనాయ చ. వ్రతం ప్రారంభం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం తాం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వక్రతుండ మహాకాయ కోటి సూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. కరిష్యే గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తానామిష్టవరదం సర్వమంగళకారణం ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధివినాయకం. అత్ర ఆగచ్చ జగద్వంద సురరాజరాజేతేశ్వర అనాదనాద సర్వజ్ఞ గీర్వాణసురపూజిత. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः सीदसादनं. श्रीवरसिद्धिविनायकाय नमः. आवाहयामि. हे स्वामिन् सर्वजगन्नाथ यावत् पूजावसानकं तावत् त्वं प्रीतिभावेन बिम्बेऽस्मिन् सन्निधिं कुरु. ॐ आत्मने नमः. ॐ अन्तरात्मने नमः. ॐ परमात्मने नमः. ॐ ज्ञानात्मने नमः. ॐ आत्मपूजां समर्पयामि. अनेकरत्नखचितं मुक्तामणिविभूषितं रत्नसिंहासनं चारु गणेश प्रतिगृह्यतां. श्रीवरसिद्धिविनायकाय नमः. ఆసనం సమర్పయామి. ప్రాణప్రతిష్ఠ. వరసిద్ధి వినాయక దగ్గర పూలు అక్షంతలు ఉంచండి. ఉంచి నమస్కరించుకోండి. असुनीते पुनरस्मासु चक्षु पुनः प्राणमिहनो ओ देहि भोगं जोक् पश्येम सूर्यमुच्चरन्तमनुमतिमृडयानस्वस्ति अमृतमाप प्राणेन यथा स्थानमुपाह्यते रक्ताम्बोधिस्तपोतोल्लसधरुण सरोजादिरूढाकराब्जैः पाशं कोदण्डमिक्षुद्भवमणिगणमप्यं कुशं पञ्चबाणान् बिभ्राणस्पृक्कपालं त्रिनयन विलसितपीनवक्षोरुहाढ्या देवी बालार्कवर्णा भवति
भवतु सुखकरी प्राणशक्तिपरानः साङ्घं सायुधां सपरिवारं श्रीवरसिद्धिविनायकदेवताम् आवाहिता स्थापिता सुप्रीता सुप्रसन्ना वरदा भवतु दध्वाज्यमधुसंयुक्तं मधुपर्कं मया हृतं गृहाण सर्वलोकेशे गजवक्त्रं नमोऽस्तु ते श्रीवरसिद्धिविनायकाय नमः प्राणप्रतिष्ठापकाले मधुपर्कं समर्पयामि गौरीपुत्र नमस्तेस्तु दुर्वा पद्मादिसंयुतं भक्त्या पाद्यं मया दत्तं गृहाणधुरधानना श्रीवरसिद्धिविनायकाय नमः पाद्यं समर्पयामि सिद्धार्थयावदुर्भाभि गन्धपुष्पाक्षतैर्युतं तिलपुष्पसमायुक्तं गृहाणर्घ्यं गजानन श्रीवरसिद्धिविनायकाय नमः अर्घ्यं समर्पयामि कर्पूरागरुपुष्पैश्च वासितं विमलं जलं भक्त्या दत्तं मया देव कुरुष्वाचमनं प्रभु श्रीवरसिद्धिविनायकाय नमः आचमनीयं समर्पयामि मध्वाज्यशर्करायुक्तं दधिक्षीरसमन्वितं पञ्चामृतं गृहाणेदं भक्तानामिष्टदायकं श्रीवरसिद्धिविनायकाय नमः पञ्चामृतस्नानं समर्पयामि गङ्गादिपुण्यपानीयैः गन्धपुष्पाक्षतैर्यतैः स्नानं कुरुष्व भगवान् उमापुत्र नमोऽस्तु ते श्रीवरसिद्धिविनायकाय नमः स्नानं समर्पयामि ओं तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्त प्रचोदयात् गणपति स्तुति गणपतिని ధ్యానించుకోండి భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహిतं యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్రశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దదాతు ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం హృదం వచ్మి సత్యం వచ్మి అవత్వమాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవదాతారం అవానూచానమవశిష్యం అవపశ్చాతాత్ అవపురస్తాత్ అవోతరాతాత్ అవదక్షిణాతాత్ అవచోర్ధ్వాతాత్ అవాధరాతాత్ సర్వతో మాం పాహి పాహి సమంతాత్ త్వం వాంగ్మయస్త్వం చిన్మయః త్వం ఆనందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదం త్వత్తో జాయతే సర్వం జగదిదం త్వత్తస్థిష్టతే సర్వం జగదిదం త్వయి లయమేష్యతి సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి త్వం భూమిరాపో నలో నిలో నభః त्वं चत्वारि मा आक्पदानि त्वं गुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारस्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्ति नित्यम् ब्रह्मात्वं विष्णुस्त्वं रुद्रस्त्वं इन्द्रस्त्वं अग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्वरं गणादि ऐं पूर्वमुच्चार्य वरनादि ऐं तदनन्तरम् अनुस्वार परतरः अद्धे ऐन्दुलसितं तारेण रुद्धम् एतत्त्वमनुस्वरूपं गकारपूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्चान्त्यरूपं बिन्दुरुत्तररूपं नादसन्धानं गणकऋषिः निसृद्गायत्री छन्दः गणपतिर्देवता ओं घं गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्त प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशधारिणं हृदं च वरदं हस्तैर्बिभ्राणं मूषकध्वजं रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवाससं रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितम् आविर्भूतं च सृष्ट्याधौ प्रकृते पुरुषात् परम् एवं ध्यायति यो नित्यं स योगी योगिनाम्बरः नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्तेस्तु लम्बोदरायैकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमोऽर्तये नमो नमः स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि
रक्तवस्त्रद्वयं देवराजराजादिपूजिता भक्त्या दत्तं गृहाणेदं भगवान् हरनन्दन श्रीवरसिद्धिविनायकाय नमः वस्त्रयुग्मं समर्पयामि राजतं ब्रह्मसूत्रं च काञ्चनं चोत्तरीयकं गृहाण चारु सर्वज्ञ भक्तानामिष्टदायक श्रीवरसिद्धिविनायकाय नमः उपवीतं समर्पयामि चन्दानुगरु कर्पूर कस्तूरी कुङ्कुमान्वितं विलेपेन सुरश्रेष्ठ प्रीत्यर्थं प्रतिगृह्यतां श्रीवरसिद्धिविनायकाय नमः गन्धं समर्पयामि अक्षतान् धवलान् दिव्यान् शालियान् शतान् शुभान् हरिद्राचूर्ण संयुक्तान् संगृहान् गणाधिपान् गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां करीषणे ईश्वरीगुं सर्वभूतानां तामिहोपह्वये श्रियं श्रीवरसिद्धिविनायकाय नमः अक्षतान् समर्पयामि सुगन्धीनि च पुष्पाणि जातिकुन्दमुखानि च एकविंशतिसङ्ख्यानि गृहाणगणाधिपं श्रीवरसिद्धिविनायकाय नमः पुष्पैः पूजयामि। అదంగ పూజ. వరసిద్ధి వినాయకుడిని అక్షంతలు పుష్పాలతోటి పూజ చేస్తూ ఉండండి. గణేశాయ నమః పాదౌ పూజయామి ఏకదంతాయ నమః గుల్భౌ పూజయామి శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి ఆకువాహనాయ నమః ఊరు పూజయామి హేరంభాయ నమః కటిం పూజయామి లంబోదరాయ నమః ఉదరం పూజయామి గణనాథాయ నమః నాభిం పూజయామి గణేశాయ నమః హృదయం పూజయామి స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి విఘ్నహంత్రే నమః నేత్రం పూజయామి శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి పాలచంద్రాయ నమః లలాటం పూజయామి సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. పత్రం పూజయామి. పత్రి పూజ. సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి గజాననాయ నమః దుర్వాయుగ్మం పూజయామి హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి అపవర్గదాయ నమః అపమార్గపత్రం పూజయామి గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి వికటాయ నమః కరవీరపత్రం పూజయామి భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతిపత్రం పూజయామి వటవే నమః దాడిమీపత్రం పూజయామి సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి పాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి హేరంభాయ నమః సింధువారపత్రం పూజయామి శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి ఇబవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి వినాయకాయ నమః అశ్వత్థీపత్రం పూజయామి సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి కపిలాయ నమః అర్కపత్రం పూజయామి శ్రీగణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి. అష్టోత్తరం. వరసిద్ధి వినాయకుడిని పుష్పాలతోటి అక్షంతలతోటి పూజ చేస్తూ ఉండండి. ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీప్తాయ నమః ఓం సుఖనిదయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్యాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంభాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం హయగ్రీవాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రజ్ఞాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం విష్ణుకర్త్రే నమః ఓం విష్ణు హంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం వాక్పతయే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం శివనందనాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం భావాత్మజాయ నమః ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః, ఓం చామీకరప్రభాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం సర్వోపాస్యాయ నమః, ఓం సర్వకృత్రే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురవే నమః, ఓం కుంజరాసురభంజనాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం కపిత్ఫలప్రియాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, ఓం బ్రహ్మవిదే నమః, ఓం మదోత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రిణే నమః, ఓం మంగళసుస్వరాయ నమః, ఓం ప్రమదాయ నమః, ఓం మహతే నమః, ఓం యక్షకిన్నరసేవితాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గణాదిసాయ నమః, ఓం గంభీర నినదాయ నమః, ఓం వటవే నమః, ఓం జ్యోతిషే నమః, ఓం పురుషాయ నమః, ఓం అభీష్టవరదాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం అవ్యక్తరూపాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం పుష్కరిణే నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అపాకృతపరాక్రమాయ నమః, ఓం సత్యధర్మిణే నమః, ఓం సఖ్యే నమః, ఓం మహాగణపతయే నమః, ఓం ఐశ్వర్యదాయ నమః, ఓం మహేశాయ నమః, ఓం శ్రీపతయే నమః, ఓం మణికింకిని మేఖలాయ నమః, ఓం సమస్తదేవతామూర్తయే నమః, ఓం సహిష్ణవే నమః, ఓం శుభదాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తజీవితాయ నమః, ఓం ఐశ్వర్యకారణాయ నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం పురాతనాయ నమః, ఓం విశ్వేశాయ నమః, ఓం కళ్యాణగురవే నమః, ఓం ఉన్మతవేషాయ నమః, ఓం సత్యాయ నమః, ఓం సమస్త జగదాధారాయ నమః, ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః, ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. శ్రీ అష్టోత్తర శతనామావళి సమర్పయామి. దుర్వాయుగ్మం పూజ. వరసిద్ధి వినాయకుడిని దుర్వాయుగ్మంతో పూజ చేస్తూ ఉండండి. గణాధిపాయ నమః, దుర్వాయుగ్మం పూజయామి. ఉమాపుత్రాయ నమః, దుర్వాయుగ్మం పూజయామి. ఆకువాహనాయ నమః, దుర్వాయుగ్మం పూజయామి. వినాయకాయ నమః, దుర్వాయుగ్మం పూజయామి. ఈశపుత్రాయ నమః, దుర్వాయుగ్మం పూజయామి. సర్వసిద్ధిప్రదాయకాయ నమః, దుర్వాయుగ్మం పూజయామి. ఏకదంతాయ నమః, దుర్వాయుగ్మం పూజయామి. ఇభవక్త్రాయ నమః, దుర్వాయుగ్మం పూజయామి. మూషికవాహనాయ నమః, దుర్వాయుగ్మం పూజయామి. కుమారగురవే నమః, దుర్వాయుగ్మం పూజయామి. ఏకదంతైకవదన మూషికవాహనాయ నమః, దుర్వాయుగ్మం పూజయామి. ధూపం గృహాణవరదా దశాంగేన సువాసినం ధూపం దాస్యామి దేవేశే గృహాణత్వం గజానన వనస్పత్యుద్భవో ధూపో గంధాఢ్యో గంధోత్తమః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీవరసిద్ధి వినాయకాయ నమః. ధూపమాఘ్రాపయామి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. శ్రీవరసిద్ధి వినాయకాయ నమః. దీపం దర్శయామి. నైవేద్యం, మహానైవేద్యం. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరశుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యంతవర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాత్మనే నమః. ఓం అపానాయ నమః. ఓం వ్యానాయ నమః. ఓం ఉదానాయ నమః. ఓం సమానాయ నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతావిధానమసి ఉత్తరపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. పూగిఫలసమాయుక్తం నాగవల్లిదళైర్యుతం తాంబూలం ప్రతిగృహ్యతాం. హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసో అనంతపుణ్యఫలదం అత శాంతిం ప్రయచ్చ మే. శ్రీవరసిద్ధి వినాయకాయ నమః. దక్షిణ సహిత తాంబూలం సమర్పయామి. నీరాజనం. వరసిద్ధి వినాయకుడికి ఆరతి ఇవ్వండి.
न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः तमेव भान्तमनुभाति सर्वं तस्य भासा सर्वमिदं विभाति नीराजनं नीरजस्कं कर्पूरेण कृतं मया गृहाण करुणाराशे गणेश्वर नमोऽस्तुते श्रीवरसिद्धिविनायकाय नमः। नीराजनं दर्शयामि। నీరాజనమనంతరం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంత్రపుష్పం పుష్పాలు తీసుకొని వరసిద్ధి వినాయకుడిని ధ్యానం చేసుకోండి. ఓం పుష్ప ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యోహోగ్నిరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అగ్నిరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి అసౌ వై తపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి యో ముష్యతపత ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా ముష్యతపత ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి చంద్రమా వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాణాని వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో నక్షత్రాణమాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై నక్షత్రాణమాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి పర్జన్యో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి య పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై పర్జన్యస్యాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి సంవత్సరో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి య సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోఃప్సునావం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. సువర్ణ మంత్ర పుష్పాని సమర్పయామి. ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సామే కామాన్ కామకామాయ మయ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. శ్రీవరసిద్ధి వినాయకాయ నమః. ఛత్ర చామర వ్యజన దర్పణ నృత్య గీతం వాద్యం డోలికాది సమస్త రాజోపచారం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మోహం పాపాత్మ పాప సంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. మీ పూజలో ఏ దోషాలు ఉన్నాయో క్షమించమని ప్రార్థన నమస్కారం చేసుకోండి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ గణనాయక నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాణి పద పదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ కరుణానిదే. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ఆవాహనం న జానామి విసర్జనం పూజాం చైవ న జానామి క్షమస్వ మోదక ప్రియ. యత్కృతం యత్కరిష్యామి తత్సర్వం న మయా కృతం త్వయా కృతం తు ఫలభుగ్ త్వమేవ సిద్ధ సేవితం. నమస్కారం చేసుకోండి.
నమో నమో గణేశాయ నమస్తే విశ్వరూపిణే నిర్విఘ్నం కురు మే కార్యం నమామి త్వాం గజానన అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతం ఉపాస్మహే. వరసిద్ధి వినాయకుడు వరాలిచ్చే వినాయకుడు. మీకు ఏమేమి వరాలు కావాలో అవన్నీ కోరుకొని ఆయన్ని నమస్కారం చేసుకోండి. వినాయక వరం దేహి మహాత్మన్మోదక ప్రియ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నథాశుభాశునాశకం నమామి తం వినాయకం నతేతరాతి భీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నతాదికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోధరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలధానవారణం భజే పురాణవారణం నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. వరసిద్ధి వినాయక వ్రత సంపూర్ణం. అక్షంతలు నీళ్లు పళ్ళెంలో వదిలిపెట్టండి. ఓమేకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంత ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం మహాలక్ష్మీశ్చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే రుద్రపత్నీ చ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. వినాయక వ్రత కథ. చేతులు అక్షంతులు తీసుకోండి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దయాదలుతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని భార్యా సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ సౌనకాది ఋషులు అనేక పురాణ రహస్యాలు బోధిస్తూ సూత మహామునిని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం, వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు. అంతటా ఆ సూత మహర్షి సకల శుభాలు ఉసిగే వినాయక చవితి వ్రతం గురించి వివరించారు. విఘ్నేశ్వరోత్పత్తి, చంద్రదర్శన దోష కారణం, శాపమోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగను. గజాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుచే పరమశివుడిని మెప్పించి తనను ఎవరూ వధించకూడదని శక్తిని ప్రసాదించమని కోరాడు. ఆపై శివుడు తన ఉదరమునందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి ఉదరమునందు బందీ అయినాడు. దీనితో అసురుడు అజేయుడు అయినాడు. తన భర్తకు కలిగిన ఈ స్థితి చూసి పార్వతీదేవి చాలా దుఃఖితురాలు అయింది. దీనితో జగన్మాత వైకుంఠానికి వెళ్లి విష్ణువుని తన భర్తను విడిపించమని ఏదైనా ఉపాయం చెప్పమని కోరింది. విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్ళినాడు. గంగిరెద్దుని ఆడించి గజాసురుడిని మెప్పించాడు. ఆ ఆనంద సమయంలో ఏమి కావాలో కోరుకో అని గజాసురుడు అనగా అదే సమయం కోసం ఎదురు చూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరమునందు ఉన్న శివుడిని తమ వశం చెయ్యమని అడిగాడు. తనకు అంత్యకాలము దాపరించిందని గుర్తించి రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా ఉదరమునందున ఉన్న శివుణ్ణి ఉద్దేశించి, ప్రభు, శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగియుచున్నది. ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోకంలో పూజితమున గట్లు నా చర్మము నిరంతరము నీవు ధరించినట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరము నందీశ్వరుడికి వశము చేశాడు. నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివుడికి విముక్తి కలిగించాడు. శివుడు గజాసురుని శిరసు చర్మం తీసుకొని స్వస్థానముఖుడు అయ్యాడు.
తన భక్తుడైన గజాసురుడిని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తోంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఒక ప్రతిమను తయారు చేసింది. చూడ ముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది. దివ్య సుందరమైన ఆ బాలుడిని వాకిటి కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది. అంతలోనే అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహానికి లోనై ఆ బాలుడు శిరస్సు శివుడు తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చి పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు గజముఖుడి శిరస్సుని తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అని నామకరణం చేశాడు. సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించాలని దేవతలు, మునులు, మానవులు పరమశివుడిని కోరుతారు. ఆ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలి అని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాల్లోని పవిత్ర నదులు అన్నిట్లో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుంది అని చెబుతాడు. దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రివ్వుమని ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదలలేడు. దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులు చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షం అవుతాడు. ఆ విధంగా 3 కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానం ఆచరించడం చూసి కుమారస్వామి కైలాసానికి వెళ్లి మహిమాన్వితుడైన ఆ అన్నగారికే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరుతాడు. ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు. గణేశుడు శక్తి సామర్థ్యాలు పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు ఈశ్వరుడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు, కుడుములు, పిండి వంటలు, పండ్లు సుష్టిగా తిని వినాయకుడు నడవటానికి కూడా ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు. శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి పక్కుమని నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జువ అవుతాయి. విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు, కుడుములు బయటకి వచ్చి అచేతునుడ అయ్యాడు. దీనితో ఆగ్రహించిన పార్వతీదేవి, ఓ పాపాత్ముడా, నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు. కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందులు పొందుదురుగాక అని శపించింది. అదే సమయంలో పార్వతీదేవి చంద్రుడిని శపించిన సమయంలో 7 ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ ఉన్నారు. అగ్నిదేవునికి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషిపత్నుల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలే అని భ్రమపడిన 7 ఋషులు వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్తుడైన చంద్రుడిని చూడటం వలనే ఋషుల భార్యలకి నీలాపనిందులు గురి అయ్యారు అని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవితో, అమ్మా, నీవు చంద్రుడికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి, ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుడిని చూడకూడదు అని శాపాన్ని సవరించింది. ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుడిని చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది. ద్వాపర యుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారద మహర్షి కలిశాడు. కాసేపు మాట్లాడాక, స్వామి, ఈ రోజు వినాయక చవితి. పార్వతి శాపం కారణంగా చంద్రుడిని చూడకూడదు. నేను వెళ్ళొస్తాను అని కృష్ణుడితో చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవరు చంద్రుడిని చూడకూడదు అని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే చాలా ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలు తాగుతూ ఉండగా పాత్రంలోని పాలలో చవితి చంద్రుడు ప్రతిబింబాన్ని చూశాడు. దానితో తనకి ఎలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రజిత్ సూర్యుని వరంతో శామంతక మణిని సంపాదించాడు. రోజుకు 10 బరువులు బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు సత్రజిత్కు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రజితుడు ఒప్పుకోలేదు. తర్వాత ఒకరోజు సత్రజిత్ తమ్ముడు ప్రసేన్నుడు సమంతక మణిని మెడలో వేసుకొని అడవికి వేటకు వెళ్ళాడు.
అడవిలో సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసన్నుని చంపింది. మణిని నోట కరుచుకుని పోతున్న సింహాసాన్ని జాంబవతుడు చంపాడు. సమంతక మణిని కొండ గుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు శత్రుజితు తమ్ముడి మరణ వార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి సమంతకమణిని అపహరించాడు అని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద ఈ నింద పడింది అని అనుకున్నాడు. సమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు. ఒక చోట ప్రసన్నుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి. వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహంలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకి కట్టిన మణిని చూసి దానిని తీసుకొని బయటికి రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది. కూతురి ఏడుపు విని జాంబవతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరూ మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది. జాంబవతుడి శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడు అని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవతుడు శ్రీరాముడితో యుద్ధం చెయ్యాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి సామంతకమణితో పాటు తన కుమార్తెన జాంబవతిని కూడా ఆయనకి సమర్పించాడు. శ్రీకృష్ణుడు సామంతకమణి తెచ్చి శత్రుజిత్తుకి ఇచ్చాడు. నిజం తెలుసుకున్న శత్రుజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. తన కుమార్తెన సత్యభామని ఇచ్చి వివాహం జరిపించాడు. సామంతకమణి కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో, మీరు సమర్థులు కనుక మీపై పడిన నింద పోగొట్టుకోగలిగారు. మా వంటి వారికి ఏది గతి అన్నారు. భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ సమంతకోపాఖ్యాన్ని విని అక్షంతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమకు శక్తి తగినట్లు గణపతి పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ కథ చదివి గాని విని గాని తలపై అక్షంతలు వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. మరలా వరసిద్ధి వినాయకుడికి ఆరతి ఇవ్వండి. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యమాయుః కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం అవికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టకం నవమం పాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం. ఉద్వాసనం. ఒక్కసారి వరసిద్ధి వినాయకుడిని పీటని కదిలించండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్ తేహ నాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక యథాస్థానం ఉద్వాసయామి. ఆగామి సంవత్సరే పునరాగమనాయ చ. శాంతి స్వస్తి మంత్రం. ఆవిర్గీర్భిర్యదతో న ఓనమాప్యో హరి ఓ వర్ధమానః యదా స్తోతృభ్యో మహి గోత్రారుజాసి భూయిష్టభాజో అదతే శ్యామ బ్రహ్మ ప్రావాదిష్మ తన్నో మాహాసీత్ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ సాయీశ్వర. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయ దాసోయమితి మమ్మత్వా క్షమస్వ సాయీశ్వర. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావే రక్ష రక్ష సాయీశ్వర. హరి ఓం తత్సత్. శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై
శ్రీనారాయణాయతి సమర్పయామి. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావదీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్త తనూజాయ సర్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘ శ్యామలమూర్తయే పుంస్మామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. తండ్రి, మా పూజలో భక్తిలో ఉచ్చరణలో ఏ లోపం ఉన్నా క్షమించు తండ్రి. పార్వతీ పరమేశ్వర స్వరూపిణ సభకు నమస్కారం.